సో ఈ రోజున మనం సత్య మీడియా దీని యొక్క ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈ రోజున సత్య మీడియా అనే ఛానల్ ని ప్రారంభించడానికి గల కారణం ఏంటి, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ రోజున చాలా ఛానల్స్, చాలా యూట్యూబ్ ఛానల్స్ మన ముందు ఉన్నాయి. ఎన్నో విషయాలు మనకు తెలియపరుస్తున్నాయి. కానీ మన గురువు గారు ఈ రోజు ఎందుకు ఈ మీడియాతో ద్వారా ముందుకు వచ్చి సత్య అనే పేరు పెట్టుకొని రావాలనుకుంటారనేది ఆయన మాట్లాడుతున్నాం. నమస్కారం. నమస్కారం. సత్య మీడియా ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలండి. సత్యం గురించి తెలుసుకోవటం వలన మనిషికి కలిగే బెనిఫిట్ ఏంటంటే, దీన్ని మనం ఎందుకు ఆచరించాలి అనేటటువంటి ఒక జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం వలన ఆ పని చేసేటప్పుడు కలిగేటటువంటి లాభాన్ని పూర్తిగా పొందగలుగుతాడు. దీని గురించి మరింత విపులంగా చెప్పాలనుకుంటే, రోజులో 4 భాగాలు ఉన్నాయి. ఒకటి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి. ఇదే విధంగా దీన్ని ఇంటిగ్రిటీ చేసుకుంటే గనక 4 మహాయుగాలు ఉన్నాయి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కృత త్రేతాయుగాలు 2 కూడా వెలుతురు కాలాలు. మనకి ప్రతిరోజు పగలు రాత్రి అనుకుంటాం. వెలుతురు నడిపిస్తుంది, చీకటి నడిపిస్తుంది. వెలుతురు నడిపించే సమయంలో మనకి ప్రతిదీ కంటికి కనపడుతుంది. అప్పుడు ఇది ఎందుకు చేయాలి అనే ప్రశ్న ఉండదు. వాటిని కర్మయోగాలు అని పిలుస్తారు. చీకటి కాలమైనటువంటి రాత్రుల పూట మన కళ్ళు కనిపించవు, జ్ఞానయుగం అంటారు. అక్కడ మనం మన జ్ఞానము ద్వారానే మనం పట్టుకున్నది తాడా పామా అన్న విషయం తెలుసుకోవాలి. స్పృశించో కనిపించదు. కాబట్టే అప్పటి వరకు అఖండ రాశిగా ఉన్నటువంటి వేదాన్ని దేవి యొక్క లలితా పరాభట్టారిక యొక్క సపోర్టుతో వ్యాస భగవానుడు మానవాళికి అందించడం కోసం ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అని 4 వేదాలుగాను, ఇది సామాన్యుడికి అర్థం కాదేమో అని అనుకుని దాని సామాన్యుడి కోసము వేదాంగాలుగాను, ఉపనిషత్తులుగాను, బ్రహ్మసూత్రాలుగాను రచించారు. దీనివల్ల మానవ జీవితంలో తాము చేసే పని పట్ల ఒక పరిపూర్ణమైన నమ్మకము, విశ్వాసము, సత్యం తెలుసుకోవడం ద్వారానే జరుగుతుంది. అందుకోసమని ప్రతి వస్తువు వెనక ఉన్నటువంటి లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటో ఈరోజు చెప్తే కానీ యువత దీన్ని పాటించే స్థితిలో లేరు. ఉదయాన్నే ఎందుకు లేవాలి, 8 అవర్స్ స్లీప్ సరిపోతుంది కదా అనేవాళ్ళు. కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి, నేను సాక్స్లు వేసుకుని వచ్చాను కదా అనుకునేవాళ్ళు. ఒక పని వెనక బలమైనటువంటి ఒక కారణం ఉంటుంది. ఆ కారణం చెప్పకపోవటం వలన నిత్య జీవితంలో మనం చేయాల్సిన పనులు చేయకపోవటం వలన ఎన్నో రకమైనటువంటి క్లేశాలు, బాధలు, ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు మనం పడుతూనే ఉన్నాం. అలా కాకుండా మనం ఒక చేసే పనిని ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఈ విధంగానే చేస్తే కలిగే బెనిఫిట్ ఏంటనే లాజిక్ గనక, దాని వెనక ఉన్నటువంటి కారణం గనక ప్రజలకు తెలిసినప్పుడు ఆ జ్ఞానం తెలియటం వలన ఖచ్చితంగా ఆచరిస్తారు. ఆచరించటం వలన దాని యొక్క ఫలితాలను పొంది ఆనందంగా జీవిస్తారు. ప్రతిమ పెట్టుకొని పుస్తకం ఒకటి చదువుతాం. ఆ పుస్తకంలో ఏదో పార్వతీదేవి ఆయన్ని ఆమె యొక్క నలుగుతో తయారు చేసిందని వింటాం. సో దాని గురించి మీ యొక్క అండర్స్టాండింగ్ ఏం చెప్తారు? ఇక్కడ సనాతన ధర్మము వచ్చేటప్పటికి ఒక విచిత్రమైనటువంటి ధర్మం అండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ప్రతి విషయానికి అర్థం అనేది ఒకటి ఉంటుంది. ఒక వ్యక్తి మాట్లాడాడంటే దాని అర్థం ఏంటి అంటారు, దాని అంతరార్థం ఏంటి అంటారు, దాని గూఢార్థం ఏంటి అంటారు, లేదా దాని తత్వార్థం ఏంటి అంటారు, దాని పరమార్థం ఏంటి అంటారు. అంటే అర్థం చేసుకునే వ్యక్తి యొక్క స్థితిని బట్టి అది అర్థం అవుతూ ఉంటుంది, ఏ లెవెల్లో ఉన్నాడు ఆ వ్యక్తి అనేది. ఇక్కడ వ్యక్తి యొక్క కర్మలను బట్టి సనాతనంలో భగవద్గీత, గీతాచార్యుడు 4 రకాల మనుషులు ఉంటారన్నారు. ఒకళ్ళు ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధకాములు, జ్ఞానులు. మళ్ళీ చెప్తాను, ఆర్తులు అంటే ఏదో కావాలని అలమటించేవాళ్ళు. సో కారు కావాలి, ఇల్లు కావాలి, చదువు కావాలి, ఉద్యోగం కావాలి, వివాహం కావాలి, పిల్లోడికి వివాహం కావాలి, పిల్లలు కావాలి, ఏదో ఒకటి కోరుకుంటుంది వాళ్ళకి. 2 జిజ్ఞాసులు, వీళ్ళు కావాలనుకోరు కానీ తెలుసుకోవాలని అనుకుంటారు. 3 అర్ధకాములు,
డబ్బు కావాలి వాళ్ళకి. ధనం మూలం ఇదం జగత్. ఈ ముగ్గురు తర్వాత ఉండే ఒక వ్యక్తి ఉంటాడు, ఇతన్ని జ్ఞాని అంటారు, జ్ఞానులు. వీళ్ళు దాన్ని శోధించి దానిలో ఉన్నటువంటి తత్వార్థాన్ని పట్టుకుంటారు. ఎందుకు ఇలా చెప్పారని తత్వార్థాన్ని పట్టుకుంటారు. యాక్చువల్గా ఒక మనిషికి అర్థం కావటం కోసమే సనాతన ధర్మంలో ప్రతిదాన్ని ఒక ఎగ్జాంపుల్గా కథల్లా చెప్పారు. ఆ కథని గనక పట్టుకుంటే దానిలో ఉన్న గూఢార్థం తెలుస్తుంది. తూర్పు దేశాలైనటువంటి చైనా, కమ్యూనిస్ట్ దేశాలైనటువంటి రష్యా వాళ్ళు ఏ విషయాన్ని బయటకు చెప్పకుండా ఎలా ముంచి ఉంచుతారు. పాశ్చాత్య దేశాల వాళ్ళు పూర్తిగా దీన్ని ఎలా వదిలిపెడతారు. కానీ సనాతన ధర్మంలో వీటిని ముడవటం, దీన్ని సగం ముడుస్తారు, దీన్ని ముడుస్తారు, ఈ రెండింటిని ఓపెన్ చేసి ఉంచుతారు. దీని మీనింగ్ ఏంటంటే ఇది పూర్తిగా మూసివేయలేదు, అలానే పూర్తిగా తెరవలేదు. తెలుసుకోవాలి అని అనుకుంటే గనక గురువు ద్వారా దాని తత్వార్థాన్ని నువ్వు తెలుసుకుంటావు. ఎప్పుడైతే జ్ఞానాన్ని నువ్వు పొందావో ఇక నువ్వు కర్మ చెయ్యవు, కర్మ నిన్ను అంటదు. కర్మ నిన్ను అంటిందో నువ్వు మరలా జన్మకి కారణమవుతావు, మరలా దుఃఖాన్ని పొందుతావు. జ్ఞానంతో ఒక పని చేసినప్పుడు ఆ కర్మ నీకు అంటదు. ఇది మెయిన్ పర్పస్. ఇకపోతే వినాయక చవితికి సంబంధించినంత వరకు మీకు ఇందాక చెప్పి ఉన్నాను నేను, రోజులో ఎనర్జీ ఎలా అయితే పెరుగుతూ తగ్గుతూ ఉందో, ఒక రోజులో 1 నిమిషము = మనకు సంబంధించినంత సంవత్సరంలో 6 గంటలు. మధ్యాహ్నం 12 గంటలు అంటే మనకి ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి, ఆ తర్వాత వచ్చే శ్రావణ మాసం, ఆ తర్వాత వచ్చే భాద్రపద మాసం. అంటే రమారమి మీకు వచ్చేటప్పటికి 12 గంటల నుంచి మనము ఒక ఖచ్చితంగా 3 అవర్స్ వచ్చున్నాం. అంటే 3 గంటల సమయానికి వచ్చాం రోజులో లెక్క. రోజులో 12 గంటలకి ఎక్సెసివ్ హీట్ ఉంది, సాయంత్రం 6 గంటలకు చల్లబడిపోయింది. అంటే మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 లోపు ఎనర్జీ తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుంది. డ్రాస్టికల్గా తగ్గిపోతుంది. డ్రాస్టికల్గా తగ్గిపోయిన తర్వాత నిప్పు ఆరిన తర్వాత మిగిలేదేంటి? నిప్పు ఆరిపోయిన తర్వాత మిగిలేది బూడిద. ఈ భూమి అంటే ఏంటండి? ఒకప్పుడు అగ్ని పర్వతంలా మండినటువంటి ఇది చల్లారిన తర్వాతే కదా మూలిక, అదే లవణ భరితమైనటువంటి మృత్తికగా మారింది. ఓకే, అవునా? అంటే మంట తగ్గే సమయంలో ఏర్పడే యాష్నే మనము విభూది అని పిలిచిన, భూమి అని పిలిచిన భూతత్వం ఏర్పడుతుంది. కాబట్టి ఆ సమయంలో ప్రకృతిలో విపరీతమైనటువంటి ఎర్త్ ఎనర్జీ ఇన్విగరేట్ అవుతుంది. ఎర్త్ ఎనర్జీ ఇన్విగరేట్ అయినప్పుడు అదే ఎర్త్ ఎలిమెంట్ బేస్గా ఉన్నటువంటి అన్ని క్షీరదాలు, అన్ని మ్యామల్స్ కూడా భూతత్వాన్ని ఉపాసన చేసుకుంటాయి, భూతత్వాన్ని పొందుతాయి, ఆ భూతత్వాన్ని శోషించుకుంటాయి. ఆ భూతత్వాన్ని పెంచుకోవటం కోసం భాద్రపద మాసంలో వచ్చే చవితి 4వ తిథి, భూమికి ఉన్న డైమెన్షన్స్ 4 అండి. ఏమేంటి? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఈ 4 భూమి చతురస్రాకారంలో ఉంటుంది. దాని యొక్క సింబాలిక్ చూస్తే మీరు చెప్పేటప్పుడు భూమి గోళాకారంగా ఉంది కదండి అని అంటారు, కానీ భూతత్వం యొక్క ఆకృతి చతురస్రం. అందుకని వినాయకుడికి సంబంధించినంత వరకు వేసే సింబల్ మనము స్వస్తిక్, చతురస్రంతో ఉంటుంది. ప్రతి మనిషి శరీరంలో కూడా భూతత్వ ఎనర్జీని పెంచడానికి మూలాధార చక్రం అని ఒకటి ఉంటుంది. ఆ మూలాధార చక్రం నుంచే భూతత్వం పుడుతుంది. ఆ భూతత్వం వల్లనే మన శరీరం లోపల ఉండేటటువంటి మాంసధాతువు, అంటే మాంసము కావచ్చు, ఎముకలు కావచ్చు, మనం అనుకునే ఘన పదార్థం ఏదైతే ఉందో మన శరీరంలో అది తయారవుతుంది. మన శరీరంలో ఎక్కువగా ఉండేది ఏంటండి? ఒక వ్యక్తి 100 కేజీలు ఉన్నాడంటే అందులో ఆల్మోస్ట్ రక్తము బరువు ఎంత ఉంటుంది? మాంసం బరువే కదా మిగతా అదంతా కూడా. ఎక్కువ మాంసధాతువు. కాబట్టి భాద్రపద మాసంలో వచ్చే శుద్ధ చవితి రోజు భూమి మీదకి కాస్మిక్ గా ఉండేటటువంటి ఎర్త్ ఎలిమెంట్ ఎనర్జీ ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉందో ఆ ఫ్రీక్వెన్సీ వచ్చింది. కాబట్టి ఆ రోజు అందరూ కూడా ఆ యొక్క వినాయకుణ్ణి పూజ చేసి, వినాయకుణ్ణి ప్రార్థన చేసి, వినాయకుని యొక్క మంత్రాలు విని, వినాయకుడు అనగానే మనం ఫస్ట్ ఏమంటామండి? శుక్లాంబరధరం అంటాం. ఆ శుక్లాంలో ఉన్నటువంటి లం అనే బీజాక్షరము ఎంత ఎక్కువ పలికితే మూలాధార చక్రం అంత ఎక్కువ యాక్టివేట్ అవుతుంది. మూలాధార చక్రాన్ని మీరు ఎప్పుడైతే యాక్టివేట్ చేసుకున్నారో మీకు ఫిజికల్ స్ట్రెంగ్త్ వస్తుంది. ఓకే,
సైకలాజికల్గా స్టెబిలిటీ వస్తుంది, బుద్ధి వికసిస్తుంది. ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనర్జీ రావాలంటే మళ్ళీ మీరు ఎంతకాలం వెయిట్ చేయాలి? మళ్ళీ సంవత్సరం పాటు వెయిట్ చేయాలి. కానీ మనం ఏ పూజ చేసినా జనరల్గా ముందు వినాయకుడిని పూజించడం ఆనవాయితీగా వస్తుంది. సో ముందు వినాయకుడిని పూజించిన తర్వాతే మిగతా పూజా కార్యక్రమం అనేది మనం స్టార్ట్ చేస్తాం. అది మీరు ప్రయత్నపూర్వకంగా ఎందుకు వినాయకుడు పూజ చేస్తున్నారు? ఈ పదం తీసుకుందాం అండి, వినాయకుడు. దాన్ని 2 ముక్కలు చేస్తే వి నాయకుడు అని వస్తుంది. లక్షణం వి యాడ్ చేస్తే విలక్షణం. ఏదైతే పదం ఉందో అది కాదు అని చెప్పేదానికే మనం వి పెడతాం. లక్షణం విలక్షణం, లక్షణం లేదని అర్థం, భాగం విభాగం. వినాయకుడు అంటే అర్థము నాయకుడు కాని వ్యక్తి. మరి నాయకుడు కాకపోతే ఏదంటే మరి అర్థం? నీవు ఒక పూజ చేయాలి, ఓ క్రతువు చేయాలి, ఓ యజ్ఞం చేయాలి, ఓ పని చేయాలి, దానికి నీ శక్తి కావాలిగా, నీ బలం కావాలిగా. ఆ బలం కావాలి కాబట్టే మనం ఫస్ట్ వినాయకుడిని పూజ చేస్తాం. వినాయకుడిని పూజ చేసినప్పుడు వినాయకుడికి సంబంధించిన ఏ మంత్రము, ఏ శబ్దం విన్నా మన శరీరంలో ఉన్నటువంటి మాంసధాతువు మూలాధార చక్ర యాక్టివేట్ అయ్యి తత్ఫలితంగా మన శరీరం లోపల ఆ శక్తి ఉంటుంది. కాబట్టి శక్తి ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు చేయగల సామర్థ్యం ఉంటుంది. అందుకోసమని మనం పూజ చేస్తాం. వినాయక చవితి రోజు కూడా మనము ఎక్కువగా ఆ వినాయకుడిని పూజించే క్రమంలో మనం వినాయకుడు అంటే ఏమనుకున్నామంటే భూమికి ఇంకో పేరు మట్టి. ఆ మట్టి ప్రతిమను తీసుకొని వచ్చి అక్కడ పెడతాం. సో అంటే ఇప్పుడు మనం మట్టి గణపతిని పూజించాలి అనే మాటకి కూడా అర్థం, సో భూతత్వం కలిగిన దేవుడు కాబట్టి మీరు ఆ మట్టి గణపతి అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం ఈ ప్లాస్టిక్కి వాడుతున్నాం, లేకపోతే సిరామిక్వి ఎన్ని వాడుతున్నాం కాకుండా భూమిది మట్టి వినాయకుడిని వాడటానికి కూడా ఇది ఒక రీజన్ అంటారు. ఖచ్చితంగా అండి, మీకు అక్కడ చాలా సైంటిఫికల్ ఉంది మీకు. అందుకనే సత్యాలో సత్యం తెలుసుకోమని చెప్తున్న విషయం ఏంటంటే మట్టి గణపతిని తీసుకొచ్చాం. మట్టి, దానిలో ఏం కలిపాం? నీళ్లు. అవునా? ప్రాణమే నీరు. ఓకే, కలిపి ఒక రూపాన్ని చేశాం. ఆ రూపాన్ని చేసి అక్కడ పెట్టాం. పెట్టిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాం? పూజ చేస్తున్నాం. సర్వసాధారణంగా దేవుడి పూజకి ఏం వాడతారు? పత్రి, పూలు వాడతారు. మామూలుగా అయితే పూలు వాడతాం. వినాయకుడికి మాత్రమే పత్రి అంటారు. ఎందుకు పత్రి? భూమిలో ఉన్న శక్తిని మొక్క పైకి తీస్తుంది. మనం గమనిస్తే పంట వేసిన తర్వాత మళ్ళీ భూమిని దున్ని ఎరువులు చల్లుతాం. ఎరువులు ఎందుకు చల్లుతాం? భూమిని బలం చేయడానికి. ఆ భూమిలో ఉన్న బలాన్ని ఎవరు తీసుకున్నారు? చెట్టు తీసుకుంది. అందుకనే చెట్లను తీసుకొచ్చి మనం అక్కడ పూజ చేస్తున్నాం. అంటే కాలములో ఉన్నటువంటి భూతత్వములో ఉన్న శక్తి మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ యొక్క మట్టి ప్రతిమలో ఉన్నటువంటి శక్తిని కూడా తీసుకొస్తుంది. పూజ చేసేటప్పుడు మళ్ళీ ఏం చేస్తాం? మనము దానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం మంత్రము ద్వారా. మంత్రములో ఏముంటుందండి? ప్రకంపన ఉంటుంది, వైబ్రేషన్. ఈ వైబ్రేషన్ వల్లనే శక్తి ఉంటుంది. ఒక వస్తువు కదులుతుంటేనే శక్తి వస్తుంది. రైట్. ఆ శక్తిని మరల భూతత్వంతో కూడిన శక్తిని మనం రిసీవ్ చేసుకుంటున్నాం. అక్కడ గణపతికి సంబంధించిన మంత్రం చదువుతున్నాం. ఆ యొక్క పుష్పాలతో పూజ చేస్తున్నాం, ఎర్ర పుష్పాలతో పూజ చేస్తున్నాం. దీని ఫలితంగా ఏమవుతుంది? మన శరీరంలో ఉన్నటువంటి మాంస ధాతువు పెరుగుతుంది, బుద్ధి పెరుగుతుంది. అందుకనే బుద్ధి సిద్ధి వినాయకుడి వల్ల కలుగుతుంది అంటారు. ఓకే, మన బుద్ధితో వినాయకుడిని పూజ చేస్తానికి కావాల్సింది ఉంటుంది. బుద్ధి బలపడుతుంది, ఇంటెలిజెన్స్ని వాడగలుగుతాము, తెలివి పెరుగుతుంది. దాంతో మనం ఒక పని చేయటం వలన మన కార్యం సిద్ధిస్తాం. ఓకే, సో బుద్ధితో కూడిన కార్యం చేయటం వల్ల మనకి సిద్ధించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు గమనిస్తే మనుషుల యొక్క డబ్బు సంపాదించడానికి వాడేవేంటండి? ఒకటి శరీరం, కష్టం, ఇంకోటి ఆలోచన, తెలివి. ఈ రెండే కదా మనుషులకి. అవును. శరీరానికి సంబంధించిన వాళ్ళందరి కోసం దేహ పుష్టినిస్తుంది. మనసుకు సంబంధించిన వాళ్ళందరికీ కావాల్సినటువంటి మనోస్థిరత్వాన్ని, బుద్ధిని వినాయకుని యొక్క చవితి రోజు ప్రచోదనమవుతుంది. ఆ రోజు మీరు ఖచ్చితంగా వినాయకుడి యొక్క పూజ చేయటం వలన 1 గంటో 2 గంటలో అక్కడ కూర్చోవటం వలన మీ వ్యాపకాలను తగ్గుతాయి కదా. మనసు మీ పని మీదను, విద్య ఆదుర్ద మీదను, వేరే టెన్షన్ మీదను లేకుండా చంచలమైన మీ మనస్సుని గణపతి మీద నిలబెట్టగలుగుతున్నారు కదా.
తత్ఫలితంగా ఆ యొక్క ఎనర్జీని మీరు రిసీవ్ చేసుకోవటం వల్ల ఒక సంవత్సరానికి కావాల్సినంత ఎనర్జెటికల్ ఫ్రీక్వెన్సీస్ మీకు పెరుగుతాయి. రైట్. దానివల్ల మనం చాలా సంవత్సరం పాటు శారీరకంగాను మానసికంగాను స్టెబిలైజ్డ్గా ఉండగలుగుతాం. వినాయక చవితి యొక్క ప్రధానమైన ఉద్దేశం అదే. సూపర్ అండి. సో అంటే వినాయక చవితి రోజు మట్టి ప్రతిమ ఎందుకు పెట్టాలి, ఆ మట్టి ప్రతిమను పూజించడం వల్ల మనలో ఉత్తేజపరిచే ఎనర్జీస్ ఏంటి అనేది చాలా చక్కగా వివరించారండి. అయితే ఇందాక మనం అనుకున్నట్టు శివపార్వతుల యొక్క దీనికి వెళ్దాము. సో వినాయకోత్పత్తి, సో ఆ కథ మనం చదివేటప్పుడు ఎంతవరకు అది నిజం అనేది నాకు ఇప్పుడు కూడా డౌట్ వస్తూ ఉంటుందండి. అంటే వినాయకుడిని పార్వతీదేవి ఆమె యొక్క నలుగు పిండితో తయారు చేయడం ఏంటి, తయారు చేసిన వినాయకుడిని ఏదో గుమ్మం బయట నుంచోపెట్టడం ఏంటి, నుంచోబెట్టిన వినాయకుడిని శివుడు వచ్చి తల నరకటం ఏంటి, దానికి మళ్ళీ ఈ మన గజాసురుడి యొక్క తల అంటించడం ఏంటి, అంటే ఈ కథ యొక్క సారాంశం ఏంటంటారు అసలు? మనకి పూర్వీకులు సత్యాన్ని బోధించటానికి వాడినటువంటివే కథలండి. కథలన్నిటికీ గమనిస్తే మనకి నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత భగవానుడు ఇలా చెప్పాను అని అంటారు. స్టార్టింగ్ అలాగే కథ మనందరూ మర్చిపోతున్న విషయం ఏంటంటే, దేహానికి ఆహారము అన్నమైతే మనసుకు ఆహారం విషయం. మనసుకు ఆహారం విషయం. అందుకనే కథలు అన్నీ మనసుకు ఆహారాలు. మనసు చాలా శ్రద్ధ పెట్టి వింటాం మనం కథల్ని. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హాలీవుడ్ బాలీవుడ్లు తీస్తుంది కూడా ఈ కథల్ని బేస్ చేసుకొని. కథ మనసుని బాగా ఆకట్టుకునే అంశం. అయితే దాన్ని మీరు పరికించి చూస్తే దాని వెనక ఒక తాత్విక అర్థం ఉంటుంది. దాన్ని అలా రిప్రజెంటేషన్గా చూపిస్తారు. వినాయకోత్పత్తిలో మొట్టమొదటి మనకు కనిపించేది గజాసురుడు అనేటటువంటి రాక్షసుడు పరమశివుడిని మెప్పించి తన పొట్టలో దాచిపెట్టుకున్నాడు అనేది ఫస్ట్ పాయింట్. ఇక్కడ గజాసురుడు అంటే జగత్తు అని తీసుకోవాలండి, పెద్దది. ఈ జగత్తులో ఉన్న మనుషులందరూ కూడా దేనికోసం తాపత్రయపడుతున్నారయ్యా అంటే భుక్తి కోసము, లేదా ఉదరంతో సంబంధం పెట్టుకున్నటువంటి పిల్లల కోసం. అత్యంత విలువైన ఈశ్వర శక్తిని, కాన్షియస్ని, ప్రతి వ్యక్తికి ఉన్న కాన్షియస్ని దేనికోసం వాడుతున్నారు? ఆహారం కోసము, లేదా తన యొక్క దేహంతో సంబంధం పెట్టుకున్నటువంటి పిల్లల కోసమే వాడుతున్నారు. జగత్తు అంతా కూడా అలా ఈశ్వరుణ్ణి పొట్టలోనే పెట్టుకున్నది. ఆ తత్వంలో ఉన్నప్పుడు మిగతా లోకాలన్నీ అల్లాడిపోయినాయి అని అన్నారు. అంటే సమస్తము చెలిస్తూ, సమస్త లోకాల్ని వెలుగంబందింపజేస్తూ ముక్తి కోసం ఆరాటపడేటటువంటి మనిషి కేవలము ఉదర సంతృప్తి కోసం ఆగిపోవటం వలన, ఇది ఈశ్వర జ్ఞానాన్ని ఉదర సంతృప్తి కోసం ఉంచటం వలన మనిషి ఖచ్చితంగా పతనం అవుతూ ఉంటాడు. మరి మనిషిని రక్షించగలిగిన వ్యక్తి ఎవరండి? విష్ణువు. ఈ విష్ణువే వస్తాడు అక్కడికి గంగిరెద్దిని తీసుకుని. ఏం చేస్తాడు? ఆటపాటలతో గజాసురుణ్ణి మెప్పిస్తాడు అని అన్నారు. ఆటపాటలతో మనిషి ఎలా కాలక్షేపం చేస్తున్నాడండి? ఆటపాటలు, విందులు, వినోదాలు, వీటితో అయిపోతుంది. సమయం అయిపోయింది. విష్ణుమూర్తి యొక్క ఆటపాటలతో సమయం అయిపోయింది, మరణం వచ్చేసింది, వెళ్ళిపోతాడు, మళ్ళీ జన్మిస్తాడు. ఆ ప్రక్రియ నుంచి బయటికి రావడం కోసం నంది తన కొమ్ములతో అతని ఉదరాన్ని చీల్చి ఈశ్వర తత్వాన్ని బయటికి తీసుకొచ్చింది. అంటే అతని నుంచి జనించినటువంటి జీవము లేని, ప్రాణము లేని ఉన్నటువంటి భాగంతో కొమ్ములు మనిషి గోళ్ళలా, నంది కొమ్ములలా, దాంతో వినాయకుని యొక్క గజాసురుడి యొక్క గర్భాన్ని చేసి శివుని బయటికి తీసుకొచ్చింది. అంటే ఏంటి? జ్ఞానము ద్వారా, విష్ణుమూర్తి అనే జ్ఞానము ద్వారా, మనసులో ఉండేటటువంటి ఒక సంకల్ప వికల్పాల ద్వారా, మనిషి ఒక గురుతత్వం ద్వారా తన యొక్క ఆచరించేటటువంటి ఈశ్వర తత్వమైనటువంటి జ్ఞానాన్ని కేవలం ఉదర పోషణకు మాత్రమే మనం అట్టి పెట్టుకోకుండా జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళడం కోసమే ఈ కాన్షియస్నెస్, ఈశ్వర జ్ఞానాన్ని మనం అప్లికబుల్ చేసుకోవాలనే కాన్సెప్ట్తో ఆయన ఉదరంలో నుంచి బయటపడేశారు. ఇది జగత్తుకు సంబంధించిందంట ఫస్ట్లో. ఓకే, అంటే వినాయకుడిని ఎందుకు గజాసురుడు అన్నారు? గజము అంటే ఒక విధంగా స్థూలమైనది, అసురుడు అంటే పెద్దది. మనమే కాదు, ప్రతి జీవి ఆహారము, మైథునము, ఈ రెండే దాని తాలూకా
జీవితం యొక్క పర్పస్. ఓకే. ఇప్పుడు ఇది జరిగిన తర్వాత ఏం చేశారు? వినాయకుడిని చేయమన్నారు. ఇక్కడ ఇది పక్కన పెడితే అక్కడ కైలాసంలో పార్వతీదేవి, కైలాసము అనగా వెండి కొండలు, మన శరీరంలో మన యొక్క మెదడు. ఓకే. మెదడులో నుంచి ఫ్లో అయ్యేటువంటి సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అనేది స్పైనల్ కాలం గుండా ట్రావెల్ చేసి చిట్ట చివరి ఉన్నటువంటి భాగానికి వెళ్తుంది. శ్వాసలో ఉండేటటువంటి వైటల్ ఎనర్జీ స్పైన్ గుండా ట్రావెల్ చేసి చిట్ట చివరి ఉన్నటువంటి యోగ శక్తిలో ఉన్నటువంటి మూలాధార చక్రానికి వెళతాయి. పార్వతీదేవి ఏం చేసింది? పార్వతీకి దేహపరంగా ఉంటే కుండలిని శక్తి అని పేరు. మన శరీరంలో ఉన్న స్పైనే విశ్వంలో ఉన్నటువంటి పార్వతి. ఓకే. మన శరీరంలో స్పైన్, మనిషిలో ఏదైతే స్పైన్ ని మనం కన్సిడర్ చేస్తామో ఆ స్పైన్ గా ఉన్నది శక్తి. అందుకనే లలిత పరాభట్టారిక చెరుకును పట్టుకుంటుంది. కణుపులు 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 కణుపులుగా స్పైనల్ కాలం ఉన్నట్లుగా ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్. సో స్పైనల్ కాలంలో నుంచి ఎనర్జీ ఫ్లో అవటం వలన చిట్ట చివరికి ఏర్పడినదే మూలాధార చక్రం. అందుకనే నలవటము అంటే రుద్దటమే కదండి, అంటే ఫ్లోనే కదా. దానిలో నుంచి తీసిన పిండితో మూలాధార చక్రంలో ఒక బాలుని తయారు చేసి అక్కడ కాపలా పెట్టింది అని చెప్పారు. సరే, ఇక్కడికి వస్తే ఆ బాలుడు కాపలా కాస్తున్నప్పుడు పరమశివుడు వచ్చినప్పుడు ఆ బాలుడు ఏం చేయాలండి? వెంటనే నువ్వెవరు లోపల పోవడానికి వీల్లేదు, మా అమ్మ వెళ్ళొద్దు అని చెప్పింది. ప్రతి మనిషి కూడా తను చేసే పనిలో తత్వార్థం తెలుసుకోకుండా మూర్ఖంగా తంతులాగా చేస్తున్నాడు. వచ్చిన వ్యక్తి నేను లోపలికి వెళ్ళాలి బాలక అన్నప్పుడు ఎవరు మీరు, ఎందుకు వచ్చారు, ఎవరిని కలవాలి, ఆవిడికి మీరేమవుతారు, ఇవన్నీ అడిగి తెలుసుకున్నట్లయితే ఈ పిల్లవాడి శిరస్సు తీసిబడేది కాదు. మన శిరస్సు అంటే అహం అండి. శిరస్సు అంటే అహం. ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేశాడు? తాత్కాలికమైన అహంకారాన్ని తీసేయడం కోసమే కాన్షియస్నెస్ అనేటటువంటి ఈశ్వరుడు త్రిగుణాత్మకమైనటువంటి త్రిశూలంతో ఆ యొక్క శిరస్సుని తీసేసి త్రిలోక పూజ్యమైనటువంటి హ్యూజ్ కాన్షియస్నెస్ ఉన్నటువంటి గణపతి యొక్క శిరస్సుని, అంటే ఆ గజాసుడి యొక్క శిరస్సుని అతికించాడు. ఎప్పుడైతే మూలాధార చక్రం నుంచి తొక్కితేనే కుండలిని శక్తి రైజ్ అయి సహస్ర కమలాన్ని చేరుతుంది. ఒక యోగిక్ పరిభాషలో ఒక్కొక్క చక్రాన్ని భేదించుకుంటూ కుండలిని ఏ రోజైతే సహస్రాన్ని కలిచిందో దాన్నే మానవ జీవితంలో పరిపూర్ణత్వం సాధించటము, మృత్యువును దాటి అమృతం వైపు వెళ్ళటం అని చెప్తారు. అలా జరగాలంటే ఫస్ట్ మూలాధార చక్రంలో ఉండేటటువంటి పాక్షికమైనటువంటి అహాన్ని తగ్గించాలి. వినాయకుని ఉత్పత్తిలో ఆ యొక్క శిరస్సు కత్తిరించటము అంటే అర్థము అంత తాత్వికమైన అర్థం ఉంది. వినాయకుడు అంటే మూలాధార చక్రంలో ఏర్పడిన వాడు. సో అంటే ఆ వినాయక ఉత్పత్తిలో ఆ అహాన్ని మనం తీసేయటం కోసం శివుడు ఆయన యొక్క శిరస్సును ఖండించడం జరిగింది. అట్లాగే భూతత్వం కలిగిన, అత్యంత భూతత్వం కలిగిన గజాసురుడిని, వారి యొక్క తలని ఆయనకి ఖండించడం జరిగింది. తాత్కాలికంగా ఉన్నటువంటి ఈగోని తీసి దాన్ని ఇంకా స్థూలతరం చేశాడు. అంటే నా ఇల్లు, నా ఊరు, నా దేహము, నా ప్రాంతము, నా మనిషి అనేటటువంటి వెష్టి భావనని, నేను అనే వెష్టి భావనని తీసి మన దేశము, మన ప్రదేశము, మన ప్రపంచము అనేటటువంటి సమిష్టి భావనని యాడ్ చేయటంలోనే మనిషి యొక్క జ్ఞానాన్ని పెంచడం కోసం కాన్షియస్ రూపంలో ఉన్నటువంటి ఈశ్వరుడు దీన్ని తీస్తేనే కదా దాన్ని పెట్టగలిగేది. అది దాని ఉద్దేశం తప్పించి పిల్లోని చంపేశాడు, ఇంకో తలకాయని పెట్టేశాడు అంటే అర్థం కాని వ్యక్తికి, ఇందాక మీకు చెప్పాను కదా, అర్థం, గూఢార్థం, అంతరార్థం, పరమార్థం లానే ఇంకొక అర్థం కూడా ఉందండి. ఆ అర్థం పేరే అపార్థం. ఇది పూర్తిగా అర్థం చేసుకోలేని వ్యక్తులు కథలో కల్పితమైన క్యారెక్టర్లను చూసుకుంటూ అపార్థం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. సృష్టి ఎప్పుడూ మారదండి. సృష్టి మారాలంటే నీ దృష్టి మారితే సృష్టి మారుతుంది. సో సబ్సిడీ ప్రేక్షకులకి ఎంతో అద్భుతమైన సమాచారం అండి. ఎందుకంటే వినాయక చవితి నెక్స్ట్ 2 days లో మనకి రాబోతుంది. సో ఈ వినాయక చవితి యొక్క విశిష్టత, సత్య ఏంటి, దాని వెనకాల ఉన్న అర్థం ఏంటి, పరమార్థం ఏంటి, తాత్పర్యం ఏంటి, తత్వం ఏంటి అనేది ఎంతో చక్కగా వివరించారండి. చాలా సంతోషం. ఇది తెలుసుకొని కనుక వినాయక చవితి మనం పండుగ కనుక మన యొక్క సంతోషాన్ని, సుఖాన్ని పక్కన పెట్టి సంతోషానికి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి చేసుకోగలిగితే మనం నెక్స్ట్ ఇయర్ అంటే రాబోయే సంవత్సరం కాలం మొత్తంలో కూడా మన యొక్క ఫిజికల్ అండ్ మెంటల్ ఎనర్జీస్ అంటే బుద్ధితో కలిగిన శుద్ధమైన శక్తిని మనం కలిగి అద్భుతమైన విజయాన్ని మనం
అన్ని రకాలుగా సాధించవచ్చని గురువు గారు